హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్. కూల్గా టమ్మీ ఫుల్గా అనిపించే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం మీకు నచ్చిన ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ తీసుకోండి. అందులో 10 ml పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 500 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకొని 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలలో పోసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా కలపాలి. కస్టర్డ్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు పెట్టి వదిలేయండి. 3 గంటల తర్వాత చూస్తే ఇది ఇంకా గట్టిపడి చిక్కగా అయ్యి కాస్త గడ్డలుగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనకి ప్యాకెట్ మీద చూపించినట్లుగా క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోండి. ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. పులుపుగా ఉండే ఫ్రూట్స్ అయితే అంత బాగుండవు. 1-2 ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. మెయిన్గా అయితే బనానా, యాపిల్ అయితే ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది. నేనైతే బనానా, యాపిల్, మ్యాంగో, సపోటా, గ్రేప్స్ అండ్ పొమోగ్రనేట్స్ వేశాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి కస్టర్డ్ మిల్క్లో వేసి అలా మిక్స్ చేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. లేదంటే ఒక గ్లాస్లో కస్టర్డ్ మిల్క్ ఒక లేయర్, నెక్స్ట్ ఫ్రూట్స్ ఒక లేయర్, నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్, అలా లేయర్స్గా కూడా వేసుకొని తినవచ్చు. ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా తినొచ్చు. కస్టర్డ్ మిల్క్ చేయడం చాలా ఈజీ, కానీ కూల్ అవ్వడమే లేట్. చల్లగా కావాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి కదా. మరి నచ్చిందా ఫ్రూట్ కస్టర్డ్? ఇంకేం చూస్తున్నారు మరి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.